నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇరు పార్టీల అభ్యర్థులు కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల్ని రంగంలో దించారు. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ కమ్మ విజయరాజు గారిని, గోపాలపురంలో తానేటి వనిత గారిని, కొవ్వూరులో తలారి వెంకటరావు గారిని, అదేవిధంగా టీడీపీ నుండి చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా గోపాలపురం నుండి మద్దిపాటి వెంకటరాజు గారు, కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వర గారు. మరి ఈ మూడు నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సామాజిక వర్గాలు అంటే అగ్రవర్ణాల సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం కొనసాగించుకోవడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చింతలపూడిలో మరి కొత్తగా నిన్నటి వరకు గవర్నమెంట్లో ఉద్యోగిగా ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగిన కమ్మ విజయరాజు గారు మరి ఆల్రెడీ చింతలపూడి నియోజకవర్గంలో మరి పేరు ప్రకటించిన దగ్గర నుండి ప్రచారంలో అదేవిధంగా పార్టీలో ముఖ్య నేతలని స్థానికులు కలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గత వారం 4-5 రోజులుగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఒంటెద్ది పోకడ నడుస్తుంది. మరి అభ్యర్థి కమ్మ విజయరాజు గారు ఎవరిని పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో ఆయన వరకు ఆయన తిరుగుతున్నారు తప్ప స్థానిక నాయకుల్ని కూడా కనీసం సంప్రదించి మాట్లాడి పార్టీ ఎజెండా కూడా ఎక్కడ షెడ్యూల్ ప్రకటించట్లేదు. పార్టీలో నాయకులు కలుపుపోయే విధంలో కొంత అలసత్వ ధోరణి కమ్మ విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతలపూడి నుండి కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీలోనే కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వారి కుటుంబానికి అభిమానులుగా మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ విజయానికి ఎంతగానో కృషి చేస్తుంటే కనీసం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను కూడా కలుపుకుపోయే పరిస్థితి లేదు అంటూ మరి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తమ ఆవేదనని ఎంటీవీకి తెలిపారు. మరి ఈరోజు ఉదయం ఎంటీవీకి ఫోన్ చేసి చింతలపూడి నియోజకవర్గంలో కనీసం పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని గుర్తించడం లేదు, విస్మరిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కమ్మ విజయరాజు గారు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేరు, కనీసం ఎవరితో మాట్లాడట్లేదు. మరి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు మరి ఈ విధంగా అభ్యర్థి వైఖరి ఎలా ఉంటే పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది అనేది చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంత అసమ్మతి గలం వినిపిస్తుంది. మరి వాళ్ళందరూ కూడా కొంత ఆవేదనలో ఉన్నారు. సామాజిక వర్గాల వారికి అక్కడ మాల, అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాల సామాజిక వర్గం, టీడీపీ అభ్యర్థి మాది సామాజిక వర్గం. మరి రెండు సామాజిక వర్గాల మధ్య పోరు. మరి అభ్యర్థులు వేరు సామాజిక వర్గాలు, మరి వీరి సామాజిక వర్గం చెందిన అభ్యర్థులు ఒక పక్క, టీడీపీ సామాజిక చెందిన మన అక్కడున్న టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు సామాజిక వర్గం వ్యక్తులు ఒక పక్క, ఎవరికి వాళ్ళే కులాల వారీగా విడిపోయే పరిస్థితి, అభ్యర్థుల్ని గెలిపించుకునే పరిస్థితి ఎవరికాళ్ళు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కమ్మ విజయరాజు గారు ఎందుకని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖుల్ని లేదంటే ఎస్సీ నాయకుల్ని పట్టించుకోవడం లేదు, మరి కారణం ఏంటి అనే దాని మీదే వైఎస్ఆర్సీపీలో ఎస్సీ నాయకులందరూ చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు, మదన పడుతున్నారు. కొంతమంది చింతలపూడి నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఎంటీవీకి ఫోన్ చేసి తమ గోడు చెప్పుకున్నారు. ఎంతో పటిష్టంగా ఉండే చింతలపూడి నియోజకవర్గంలో మరి అభ్యర్థి విజయరాజు గారి రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా మరి ప్రచారంలో అన్ని గ్రామాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల విషయాల్లో ఎక్కడా పట్టించుకునే పరిస్థితే కనిపించట్లేదు. కనీసం వాళ్ళని పార్టీ కోసం పనిచేయండి అని అడిగిన దాఖలాలు లేవు. మేమైతే పార్టీ కోసం పనిచేస్తాం, వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం ఆల్రెడీ తమ అభిప్రాయాన్ని చెబుతుండగా కనీసం చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కమ్మ విజయరాజు గారు పట్టించుకునే పరిస్థితి లేరు, పట్టించుకోవటం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం నాయకులు తమ తీవ్ర ఆవేదన, ఆక్రందన, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి విజయరాజు గారు స్వతహాగా ప్రభుత్వ ఉద్యోగి, టికెట్ రాకముందు రాజకీయాల్లోకి వచ్చారు, టికెట్ కోసం ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. మరి వీళ్ళ
చింతలపూడి నియోజకవర్గంలో మిగిలిన నాయకుల్ని కలుపుకుపోయే విధానంలో ఖమ్మం విజయరాజు గారు కొంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారికి కూడా 2024 ఎన్నికల్లో చింతలపూడి నుండి ఇండిపెండెంట్గా రంగంలో దిగబోతున్నారని మనకున్న సమాచారం. మొన్నటి వరకు రకరకాల పార్టీల వైపు చూశారు. ఆ పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి. ఏమి చేయలేని పరిస్థితుల్లోనే ఈవేళ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయం ఉన్నమట్ల ఎలిజా గారంటూ ప్రచారం జరుగుతుంది. మన ఆయన టార్గెట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారిని ఓడించాలి అనే లక్ష్యంతోనే మరి అక్కడ చింతలపూడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నమట్ల ఎలిజా గారు సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న అనుచర గణాన్ని కానీ లేకపోతే పార్టీ ముఖ్య నేతలు కానీ వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజు గారు పట్టించుకోకుండా కనీసం గౌరవం మర్యాద లేకుండా వ్యవహరిస్తే మాత్రం 24 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చింతలపూడిలో వైఎస్ఆర్సీపీలోని ఒక ఖమ్మం విజయరాజుకి వ్యతిరేక వర్గం ఉన్న నాయకులు ఎంటీవీ ఫోన్ చేసి తమ సవాల్ని విసురుతున్నారు. అవసరమైతే ఎంటీవీ వేదికగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, పిలవండి, వస్తాము. ఖమ్మం విజయరాజు గారు సరిగా పార్టీ ముఖ్య నాయకుల్ని కేడర్ని కలుపుకోవట్లేదు, కనీసం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు స్థానిక నాయకులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీలో కొంత అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ పేర్కొన్నారు. మరి అసంతృప్తివాదుల్ని మరి ఖమ్మం విజయరాజు గారు సద్దుమణిగించుకుంటారా, సమస్యను జట్లం చేస్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.